వరద ప్రభావిత ప్రాంతాలైన పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. అనంతరం వరదలపై కామారెడ్డి అధికారులతో సమీక్ష చేయనున్నారు. మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏరియల్ సర్వేపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. సుమిత్ర, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మొదటగా పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండి వరదకు నష్టపోయినటువంటి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా పరిస్థితుల్ని ఆయన సమీక్షించారు, పరిశీలించారు. సో కొద్దిసేపు అక్కడ ప్రాజెక్టుల్లో ఫ్లోయింగ్ కానీ, ముందున్నటువంటి గ్రామాల పరిస్థితి కానీ, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. సో కాసేపటి తర్వాత ఆయన కామారెడ్డికి చేరుకొని అక్కడ అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. వాస్తవానికి కుంభవృష్టిగా కురిసినటువంటి వర్షానికి ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రవహిస్తా ఉన్నాయి. వేల క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది ప్రాజెక్టుల ద్వారా. అటు ఎల్లంపల్లి కావచ్చు, ఇటు పోచారం ప్రాజెక్టు కావచ్చు, ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రవహిస్తా ఉన్నాయి. వాగులు, వంకలన్నీ కూడా ప్రవహిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున చెరువులు కూడా తెగినటువంటి నేపథ్యంలో చాలా గ్రామాలు నీటి మునిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవానికి గత 2 రోజులుగా ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అధికారుల ద్వారా తెలుసుకుంటా ఉన్నారు. అధికారులతో సమీక్షలు చేస్తా ఉన్నారు. సమీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ అవసరమైనటువంటి సహాయక చర్యల్ని ఆయన పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఎస్డీఆర్ఎఫ్ బృందాలని దించారు. దాదాపుగా 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి నీట మునిగినటువంటి గ్రామాలు, వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి కార్యక్రమాలు చేపట్టాయి. అక్కడ వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఎక్కడైతే రహదారులు తెగి ఇబ్బందులు పడుతున్నారో అక్కడ వెంటనే పరిస్థితుల్ని పూర్వస్థితికి తీసుకురావడానికి కూడా ఎప్పటికప్పుడు ఆర్ఎండ్బీ అధికారులను, పంచాయతీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఎక్కడైతే కాలువలు పొంగుతున్నాయో అటువైపు రవాణాలు, రాకపోకలు సాగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యల్ని ఇటు పోలీసు యంత్రాంగంగా చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఏరియల్ సర్వే నిర్వహించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన పరిశీలన చేశారు. ఇక తర్వాత అక్కడ ఎంత నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత పంట నష్టం జరిగింది, ఏ గ్రామాల్లో ఎంత జరిగింది అనేటువంటి దానిపైన అంచనాలు వేసేందుకు కూడా ప్రత్యేకంగా అధికారులు బృందాన్ని నియమించేటువంటి అవకాశం ఉంది. అయితే కొద్దిసేపట్లో కామారెడ్డి జిల్లా కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ఎందుకంటే కామారెడ్డిలో అయితే విపరీతమైనటువంటి కుండపోతగా కురిసినటువంటి వర్షానికి చాలా గ్రామాలు నీట మునిగి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. స్వయంగా కామారెడ్డి టౌన్ లోనే 42 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో పెద్ద ఎత్తున కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో నీట మునిగినటువంటి హాస్టళ్లు, అదేవిధంగా కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థుల్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేశాయి. మొత్తంగా ఇటు పెద్దపల్లి, ఇటు సిరిసిల్ల, రాజన్న జిల్లా, మెదక్ జిల్లా, అటు కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకుపోయినటువంటి దాదాపుగా 808 మంది ప్రజల్ని రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఈ విధంగా ఇంకా ఎక్కడెక్కడ గల్లంతా ఇప్పటికే ఆచూకీ లేని వారి వివరాలు ఏంటి, ఇంకా ఎక్కడ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది, అక్కడ ఏ విధమైనటువంటి సహాయక చర్యలు చేపట్టాలి అనేటువంటి దానిపైన అధికారులతో సమీక్ష చేసి అక్కడికక్కడే కీలకమైనటువంటి ఆదేశాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారుల మీదే అప్రమత్తం చేశారు. ఇటు పోలీస్ యంత్రాంగాన్ని, అదేవిధంగా ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖని, ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులని, అటు వైద్య శాఖ అధికారులని, ఇటు రెవెన్యూ శాఖ అధికారులని, అదేవిధంగా ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి శాఖ అధికారులను, ఇటు పంచాయతీరాజ్ శాఖ అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేశారు. అన్ని శాఖలు కోఆర్డినేట్ చేసుకొని ఇటు ప్రాణ నష్టాన్ని తగ్గించే విధంగా, ఆస్తి నష్టం జరగకుండా కాపాడేందుకు అవసరమైనటువంటి చర్యలు అన్నింటినీ కూడా తీసుకోవాలి అని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు జరిగేటువంటి సమీక్షలో కూడా మరికొన్ని
కీలకమైనటువంటి ఆదేశాన్ని జారీ చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలకి సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించారు. ఈ సహాయక కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం వాళ్ళందరూ కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. అంతేకాకుండా మంత్రులందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని అవసరమైనటువంటి సహాయక చర్యలన్నింటినీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలి అని చెప్పి మంత్రులను ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా రంగంలోకి దిగారు. మెదక్లో ఈ రోజు ఆ జిల్లా మంత్రి దామోదర రాజనరసింహతో పాటుగా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గడ్డం వివేక్ కూడా రంగంలోకి దిగి అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వాటిని పర్యవేక్షిస్తున్నారు. అవసరమైనటువంటి సహాయక చర్యల్లో ఆయన భాగస్వామ్యం అవుతున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా రంగంలోకి దిగి వారు ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అవసరమైనటువంటి సహాయక చర్యల్లో వారు కూడా అక్కడ భాగస్వామ్యం అవుతా ఉన్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఇంకా తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి, ఇప్పుడు సహాయక పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి సహాయక చర్యలు అందుతున్నాయి, ఇంకా అదనంగా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలి, అదేవిధంగా పంట నష్టపోయినటువంటి వారికి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, వారికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలనేటువంటి దానిపైన సమీక్ష చేసి అవసరమైనటువంటి కీలకమైనటువంటి ఆదేశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఏరియల్ సర్వే నిర్వహిస్తా ఉన్నారు. ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.